హలో అండి, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ముందు ఏంటంటే మన అడగర్ల ఝాన్సీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను అన్నమాట. అయితే ఈరోజు మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే, పూజలు చేసేటప్పుడు చాలా రకాలుగా మనకి సందేహాలు వస్తాయి కదండి. కొన్ని అంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎట్లా మనం ఫీల్ అవ్వకూడదు, అలాంటివన్నీ చేశాను కదా. అలా ఇంకా కొన్ని తెలిసినవి, అవి కూడా ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. అయితే శివలింగాన్ని ఇంట్లో చిన్న చిన్న శివలింగాలు పెట్టుకుని ఇంట్లో పూజ చేస్తారండి కొంతమంది. దానికి కూడా కొంతమంది ఏమో పూజ చేసుకోవచ్చా, కొంతమంది చేయకూడదు అని చాలా డౌట్ వస్తుంటుంది. దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, ఒకవేళ పెట్టుకుంటే నిత్య పూజలు ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునే విషయంలో చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. ఆ భయాలకు బలమైన కారణం కూడా ఉంది. శివుడు అంతర్యామి, ప్రాణశక్తికి ప్రతీక. విష్ణుమూర్తి, గణపతి, పార్వతీదేవి, కుమారస్వామి ఇలా ఇతర దేవతామూర్తులతో పోలిస్తే శివ పూజ కాస్త భిన్నమైందేనండి. అభిషేకం, పత్రి సమర్పణ, మౌనం, నిరాహారం, జాగరణ ఇలా శివారాధనలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ తెలియక శివలింగానికి పెద్ద ఎత్తున అభిషేకం చేయాలని, లేదంటే కీడు జరుగుతుందని భయపడిపోతారు. అది అపోహ మాత్రమే. నిజానికి ప్రతి ఇంట్లోనూ బొటనవేలంత శివలింగం తప్పనిసరిగా ఉండాలటండి. ప్రతిరోజు అభిషేకం చేయాలి. శివలింగం పెట్టుకుంటే మాత్రం అభిషేకం చేయాలంటండి. దానికి ఓం నమఃశివాయ అంటూ పంచాక్షరి నామం జపిస్తూ పరమేశ్వరుడి పైన కాసిన్ని నీళ్లు పోస్తే సరిపోతుందట. అది కూడా కుదరని వాళ్ళు దగ్గరలోని ఏదైనా ఆలయంలో ఆ లింగాన్ని అప్పగించి పూజాదికాలకు తగిన ఏర్పాట్లు చేయొచ్చు. నిత్యం శివుడిని లింగ రూపంలో పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య భాగ్యము కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అదేండి, చేయకూడదని ఏం లేదు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ దానికి రోజు ఓం నమఃశివాయ అన్న పంచాక్షరిని జపిస్తూ కాస్త నీళ్ళతో అభిషేకం చేయాలటండి. అది మెయిన్. అయితే బ్రహ్మ తలరాతను రాస్తాడని దాన్ని ఎవరు మార్చలేరని అంటారు. అలాంటప్పుడు ఇన్ని పూజలు ఎందుకు అని ఒక సందేహం ఉంది. ఎలాగో బ్రహ్మ రాసేస్తాడు కదా, మళ్ళీ మనం ఇన్ని చేయాలా అన్న దానికి అన్నమాట సమాధానం చెప్తున్నారు. మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాతను రాస్తాడు అనేది వాస్తవమే. ఆ రాతను రాసి తల్లి గర్భంలోకి పంపేటప్పుడు నా రాతను నేను కూడా మార్చలేను, ఎవరికి వారు ఉపాసనా శక్తితో మాత్రమే మార్చుకోగలరు అని స్పష్టంగా చెప్తాడట బ్రహ్మ. ఆ ఉపాసనా మార్గమే భగవన్నామ స్మరణ. నిరంతరం భక్తితో భగవంతుడిని ధ్యానిస్తూ జప, దాన, పుణ్య కర్మలను అనుసరిస్తే ఎవరైనా తమ తలరాతను మార్చుకోవచ్చని మార్కండేయుడే అందుకు ఉదాహరణ అని చెప్తున్నారండి. అది మన తలరాత ఎలా ఉన్నా మనం చేసే పూజలతో, జప, దాన, పుణ్య కర్మలతో మన తలరాతను మార్చుకోవచ్చని చెప్తున్నారు. అయితే ప్రదోషకాలం అంటే ఏమిటి అని కూడా కొంత సందేహం ఉంటుందండి. ప్రదోష అంటే రాత్రి కాలం అని అర్థమట.
రాత్రి వేళ ప్రదోషంతో ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కాలం అంటండి ప్రదోష కాలం. ఇంకొక విషయం ఏమిటంటే అందరు ఆడవాళ్ళకి వచ్చే డౌట్ అన్నమాట. నెలసరి వచ్చిన 5వ రోజు ఆలయానికి వెళ్ళొచ్చా అనేది. అదేంటంటే నెలసరి వచ్చిన 4 లేదా 5వ రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలా చేస్తారు కాబట్టి 5వ రోజున నిరభ్యంతరంగా ఆలయానికి వెళ్ళొచ్చు. అలాగే ఆ రోజున ఏదైనా పండుగ, పూజ, వ్రతం లాంటివి ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా పాల్గొనవచ్చు. అయితే కొందరికి శరీరతత్వం, వయస్సు, ఆరోగ్య పరిస్థితి తదితర కారణాల వల్ల 5వ రోజున కూడా అసౌకర్యంగా కనిపించవచ్చును. అలాంటప్పుడు మాత్రం పూజలకు దూరంగా ఉండడమే మంచిది. అదండి, ఇవన్నీ పండితులు చెప్పిన మాటలండి. నేను వాళ్ళు చెప్పిన మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను. అది పూజల్లో వచ్చే మనకి సందేహాలకి సమాధానాలు అన్నమాట ఇవి. సరేనండి, మరి ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.